ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ కథా నవల రచయిత విమర్శకులు డాక్టర్ అంపశయ్య నవీన్ గారితో డాక్టర్ వివి రామారావు గారి సంభాషణ వింటారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి సుదీర్ఘ చరిత్రే ఉన్నది. తొలుత 1933లో ప్రైవేట్ రేడియో కేంద్రం ద్వారా హైదరాబాద్ నుండి ప్రసారాలు ప్రారంభమైతే 1935లో నిజాం ప్రభువు తన అధీనంలో తీసుకుని డెక్కన్ రేడియో అని పేరు పెట్టారు. హైదరాబాద్ సంస్థానం 1948లో భారతదేశంలో విలీనమైన తరువాత ఈ డెక్కన్ రేడియో కేంద్రం 1950 ఏప్రిల్ 1వ తేదీన ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్గా మారింది. అంటే హైదరాబాదుకు సంబంధించినంత వరకు ఈ 2024 వజ్రోత్సవ సంవత్సరం. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే ఆకాశవాణి హైదరాబాద్ అభ్యున్నతికి కృషి చేసిన ప్రసార ప్రముఖులు ఎందరో మన స్మృతి పథంలోకి వస్తారు. సామాజిక మాధ్యమం లేని ఆ రోజుల్లో అంటే 1950 నుండి 1990 వరకు రేడియో ఆబాల గోపాలానికి ఆత్మబంధు అయిందన్న మాట అక్షర సత్యం. ఈ నేపథ్యంలో విభిన్న రంగాలలో తమ జీవన ప్రస్థానాన్ని సాగిస్తూ ఆకాశవాణితో అనుబంధాన్ని కలిగిన ప్రముఖులతో సంభాషించి వారి అనుభవాలు, అనుభూతులు, వైయక్తిక జీవన చిత్రాన్ని ఆవిష్కరించే దిశలో ఈరోజు ప్రముఖ కథానవల రచయిత, విమర్శకులు డాక్టర్ అంపశయ్య నవీన్ గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. చైతన్య స్రవంతి శిల్ప రచయితగా నవీన్ గారు సాహితీ లోకానికి చిరపరిచితులు. వీరు తన తొలి నవల అంపశయ్యతోనే గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు 34 నవలలు, 8 కథా సంపుటాలు, సాహిత్య వ్యాస సంకలనాలు, వ్యాసాలు రాశారు. లెక్కలేలని సాహితీ సభలు, సమావేశాలు నిర్వహించారు. తెలుగు సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక జీవితాలను అద్దం పట్టే విధంగా అంపశయ్య, ముళ్లపొదలు, అంతఃస్రవంతి పేరుతో 3 నవలలు వరుసగా రాశారు. వీరు తన కాలరేఖలు నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా అందుకున్నారు. వీరితో ముచ్చటించి స్వాతంత్ర్యానంతరం 75 సంవత్సరాల ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వీరి జీవన ప్రస్థానంలో ఎలాంటి భూమిక పోషించింది, వీరి జీవన చిత్రం ఎలా సాగిపోతుంది అనే అంశం గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఆకాశవాణి హైదరాబాద్ వజ్రోత్సవ వాకిలిలో అడుగుపెట్టిన శుభతరుణంలో మీకు స్వాగతం సార్. థ్యాంక్ యూ, చాలా సంతోషం సార్. మీ సుదీర్ఘ జీవనయానంలో 75 సంవత్సరాల ఆకాశవాణి కేంద్రం ప్రగతిని, పరిణామక్రమాన్ని చూసే ఉంటారు మీరు. చూశాను. ఆనాటి మీ అనుభవం అంటే బాల్యంలో మీరు రేడియో వినడం అనేది మీకు అలవాటే ఉంటుంది. ఒక్కసారి మీ గతంలోకి, మీ బాల్యంలోకి తొంగి చూస్తే మీ అనుభూతులు, అనుభవాలు మనవి చేయండి సార్. నేను చాలా చిన్నప్పటి నుంచే నేను రేడియో వినడానికి అలవాటు పడ్డాను. ముఖ్యంగా రేడియోలో వార్తలు, తర్వాత అప్పుడప్పుడు ఆ రోజుల్లో కొద్ది నిమిషాల సేపు పాటలు కూడా వేసేవాళ్ళు. మొదట్లో పాటలు రేడియోలో వేసేవాళ్ళు కాదు, కానీ తర్వాత పాటలు కూడా ప్రసారం చేయడం మొదలెట్టారు. అప్పటి నుంచి నాకు పాటలు వినడం చాలా ఇష్టం. తర్వాత కొన్ని సాహిత్య గోష్ఠులు, వార్తలు, కొన్ని వ్యాఖ్యానాలు ఇలాంటివంటే కూడా చాలా ఇష్టం. వీటిని కూడా నేను చాలా జాగ్రత్తగా ఉంటుండేవాడిని. సో ఆ రకంగా నేను 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న రోజుల్లోనే రేడియో వినడం అనేది నాకు ఒక మంచి వ్యసనం అని కూడా అనొచ్చు. అట్లా మారింది. ఎందుకంటే నేను ఉద్యోగం చేయడం మొదలెట్టిన తర్వాత నా మొదటి జీవితంతో నేను చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే ఒక ట్రాన్సిస్టర్ కొనుక్కున్నా. ఆ ట్రాన్సిస్టర్ కొనుక్కోవడం నేను చాలా నా లైఫ్లో ఒక గొప్ప విజయంగా భావిస్తా. ఎందుకంటే ఆ ట్రాన్సిస్టర్ కొనుక్కున్న తర్వాత రేడియోతో నాకు మంచి సంబంధం, ఒక గాఢమైన అనుబంధం ఏర్పడింది. సో అప్పటి నుంచి నేను రేడియో వింటూనే ఉన్నా. రేడియోతో చాలా మంచి కార్యక్రమాలు వస్తుండేది ఆ రోజుల్లో. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు రేడియో 75 సంవత్సరాలు జరగడం, ఈ వజ్రోత్సవ ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. అయితే మీరు హై స్కూల్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి, ఎక్కడ మీరు హై స్కూల్ చదివారు? మీ బాల్యం ఏంది? మీరు ఎక్కడ జన్మించారు? నేను వావిలాల్ అనే ఊర్లో, ఇది పాలకుర్తి దగ్గర, పాలకుర్తి అంటే కూడా చాలా ఫేమస్, అక్కడ దేవాలయం ఉంది, సోమనాథుని దేవాలయం ఉంది. తర్వాత పాల్కురికి సోమనాథుడు కూడా ఆ ఊర్లోనే పుట్టాడు, పెరిగాడు, అక్కడే ఆయన రచనలు చేశాడని చెప్తారు. తర్వాత అక్కడ దగ్గరలోనే బొమ్మెర ఉంటుంది. బొమ్మెర పోతన ఉన్న బొమ్మెర గ్రామం కూడా మా ఊరికి చాలా దగ్గర.
సార్. సో మా చిన్నప్పటి నుంచే వీళ్ళిద్దరి పేర్లు మా నాన్నగారు చెప్పేవాడు. ఇక్కడ పోతన్న గారు భాగవతం రాశారు, ఆ పద్యాలు కూడా చదివేవాడు ఆయన. అట్లాగే పాలకుడి సోమనాథం గురించి చెప్పేవాళ్ళు. సో అట్లా చిన్నప్పటి నుంచే నాకు ఈ సాహిత్యంతో ఒక మంచి ఇది ఏర్పడింది. మా ఊర్లో 3వ తరగతి వరకు మాత్రమే ఉండేది. సో 3వ తరగతి తర్వాత నేను చాలా ఊర్లు తిరిగాను. ఇక ఆ రోజుల్లో మనకి ఊర్లలో ఒక హై స్కూల్ ఉంటే చాలా గొప్ప. అది మాకు కొంచెం దూరంలో ఉన్న తిరుమలగిరి అనే గ్రామంలో హై స్కూల్ ఉంది. కాబట్టి నేను 4వ తరగతి పూర్తి చేయగానే 5వ తరగతి నుంచి ఈ తిరుమలగిరి అనే ఊరిలో, తిరుమలగిరి ఏంటంటే సూర్యాపేట తాలూకాలో ఉండేది. అది మా కొడుకన్న అనే ఊరికి చాలా దగ్గర ఈ తిరుమలగిరి. కొడుకన్నలతో ప్రస్తావన ఏంటి ఎందుకు తీసుకొస్తున్నానంటే, అక్కడ మా మేనత్తలు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉండి నేను తిరుమలగిరికి వెళ్ళి కొన్నిసార్లు రోజు వెళ్ళి రావడం, కొన్నిసార్లు వారం వారం రావడం. అట్లా నేను హై స్కూల్ తిరుమలగిరిలో చదివాను. 5th, 6th, 7th వరకు అక్కడ చదివాను. అక్కడ ఉన్నప్పుడు నేను ఎక్కడన్నా రేడియో వినిపిస్తే చాలు అక్కడికి వెళ్ళి నిల్చునేవాడిని. ఎందుకంటే అప్పుడు రేడియోలో చాలా తక్కువ మంది ఇళ్లలో ఉండేది. మీ ఇంట్లో మీ నాన్నగారు? మా ఇంట్లో రేడియో చాలా రోజుల తర్వాత వచ్చింది మా ఇంటికి. నేను చదువుకున్న ఈ తిరుమలగిరిలో కూడా స్వయంగా నా దగ్గర రేడియో ఉండేది కాదు, కానీ గ్రామ పంచాయతీ వాళ్ళ రేడియోకి వస్తే అక్కడ పోయి కూర్చునే వాళ్ళం. సాయంత్రం ఆ గ్రామ పంచాయతీ దగ్గర కూర్చుంటే అక్కడ రేడియోలో చాలా. మీది వ్యవసాయ కుటుంబం? మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు వ్యవసాయం చేసేవాడు. మాకు కొన్ని వ్యవసాయ భూములు కూడా ఉండేవి, చాలానే ఉండేవి. సాధారణంగా అలాంటి రైతు కుటుంబం నుంచి వచ్చిన మీకు సాహిత్యం వైపు అంటే రచన చేయాలని ఎట్లా కలిగింది సార్? అది నేను దానికి అంటే ఏ సంవత్సరం? రైటర్ నేను పుట్టినప్పటి నుంచి, అంటే కొద్ది బుద్ధి తెలిసినప్పటి నుంచి సాహిత్యం మీద ఇంట్రెస్ట్. ముఖ్యంగా నాకు నాలో కలిగే భావాలని, నా ఆలోచనల్ని, వీటన్నిటినీ రచనగా చేస్తే ఎట్లా ఉంటుంది అనే దాని గురించి ఆలోచించేవాడిని. అందుకని 4th, 5th చదువుతున్న రోజుల్లోనే ఏదైనా రాయాలి అనే ఉత్సాహం ఉండేది. అప్పుడప్పుడు కథలు వినేవాడిని కదా, ఎక్కడ హరికథలు వినేవాడిని, బుర్ర కథలు వినేవాడిని, వీధి నాటకాలు చూసేవాడిని. ఆ వీధి నాటకాల్లో, బుర్ర కథల్లో, హరికథ, వీటన్నిటిలో కూడా నేను గమనించేది ఏమిటంటే, ఆ కథ ఏమిటి, ఆ కథను తిరిగి నేను రాస్తే ఎట్లా ఉంటుంది అని అనుకునేవాడిని. అట్లా కథలు రాయడు. నేను 4వ తరగతి చదువుతున్న రోజుల్లోనే నేను ఒక కథ రాశాను. పేరు గుర్తుందా సార్? రత్నాకరుడి పేరుతో ఒక జానపద కథ. అది అంటే మీకు ఎవరన్నా గురువులు మార్గనిర్దేశం చేశారా? లేదు, ఎవరు టీచర్ చెప్పాను నేను. అంటే టీచర్లను చూపించినప్పుడు జరిగిందంటే 8th క్లాస్ చదవడానికి నేను వరంగల్ ఏవిఐ స్కూల్కి వచ్చాను. ఏవిఐ స్కూల్లో సాహిత్యం పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉన్న విశ్వనాథ వెంకటేశ్వర్లు అని, విశ్వనాథ గారి స్వయంగా తమ్ముడు, ఆయన మాకు తెలుగు చెప్పేవాడు. ఆయనకు నేను రాస్తున్న చిన్న చిన్న కథలు చూపించాను. చూపిస్తే నన్ను ఆయన ఆశీర్వదించాడు. చాలా బాగున్నాయిరా, నువ్వు రచయితగా తప్పకుండా పైకి వస్తావు. నేను కొన్ని కవితలు కూడా రాసి చూపించాను ఆయనకి. ఆయన ఏమన్నాడంటే, మీరు కవితల కంటే నీ కథలే బాగున్నాయి, అందుకని నువ్వు కథలు రాయి, కథలు రాస్తే నువ్వు తప్పకుండా పైకి వస్తావు అని నన్ను చాలా ప్రోత్సహించాడు ఆయన. మీ తొలికథ అప్పుడే వచ్చింది? తొలికథ అప్పుడే వచ్చింది. అంటే మేము అప్పుడు ఒక లిఖితం మాసపత్రికని తీసుకొచ్చేవాళ్ళం ఏవిఐ స్కూల్ నుంచి. దానికి నన్ను ఎడిటర్గా పెట్టాడు ఈయన విశ్వనాథ వెంకటేశ్వర గారు. దాంట్లో నేను చాలా కథలు రాశాను. సరే, ప్రింట్ అయిన మొదటి కథ ఎక్కడంటే ఏవిఐ స్కూల్లో చదివిన తర్వాత నేను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పీయూసీలో జాయిన్ అయ్యాను. ఆ పీయూసీలో జాయిన్ అయినప్పుడు అక్కడ కూడా చాలా మంచి తెలుగు లెక్చరర్స్, ఇరివెండి కృష్ణమూర్తి గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, వేటూరు ఆనందమూర్తి గారు, వీళ్ళు ముగ్గురు చాలా గొప్పవాళ్ళు, నిజంగా గొప్ప టీచర్స్. వాళ్ళు అప్పుడు నా పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపించారు, నా రచనల పట్ల. అప్పుడు కథల పోటీ పెడితే, నేను పీయూసీలో ఉండగానే ఒక కథల పోటీ పెడితే నా కథకు ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ కథని ప్రతి సంవత్సరం ఒక మంచి మ్యాగజైన్ వచ్చేది, ఆ మ్యాగజైన్ లో ప్రింట్ చేశారు. ప్రింట్ అయిన మొదటి కథ అదే, చితికిన జీవితం కథ పేరు. దురదృష్టవశాత్తు ఆ కథ నాకు ఇప్పుడు లభ్యం కావడం లేదు. ఆ సంవత్సరం మ్యాగజైన్ దొరకడం లేదు. నా దగ్గర ఉండేది పేరేంటి సార్? జ్యోతి పేరుతో వచ్చేది. 1958 లో వచ్చిన జ్యోతి అనే మ్యాగజైన్ లో నా మొదటి కథ ప్రచురించబడింది. దానికి కాలేజీలో నిర్వహించబడిన కథల పోటీలో నాకు దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. విచిత్రం ఏంటంటే, ఇంట్రెస్టింగ్ గా ఉంది మీ సాహిత్య జీవనయానం. అయితే ఇంత సాహిత్యంతో మమేకమైనటువంటి మీరు సడన్ గా మళ్ళీ ఎకనామిక్స్ వైపు వెళ్లారు. ఎంఏ తెలుగు అటువైపు వెళ్లకుండా ఎకనామిక్స్ కారణం ఏంటి సార్? నేను యాక్చువల్ గా వచ్చి ఎంఏ చదవడానికి నేను నిర్ణయించుకున్న తర్వాత తెలుగుతోనే ఎంఏ చేయాలనుకున్నా. అయితే పొలిటికల్ సైన్స్ మీద కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. హైదరాబాద్కు వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్లి ఎంఏ తెలుగు, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఈ రెండింటికి అప్లై చేశాను. ఏ సంవత్సరంలో? అది 1958 to 62 ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చదివిన సంవత్సరాలు. 62లో బిఏ అయిపోయింది. 62లోనే ఇక్కడికి వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి
ఎంఏకి అప్లై చేశాను. ఏ సబ్జెక్ట్స్? ఒకటి పొలిటికల్ సైన్స్, ఇంకోటి తెలుగు. ఈ రెండిట్లో కూడా నాకు డెఫినెట్ షీట్ వస్తుంది. ఎందుకంటే ఈ రెండిట్లో కూడా నాకు BAలో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి. అయితే నేను ఇట్లా పొలిటికల్ సైన్స్ను తెలుగుకు అప్లై చేసి వచ్చానని నా ఫ్రెండ్స్, వరంగల్ నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ గంట రామరెడ్డి, వరవర్రావు, దేనికి అప్లై చేసి వచ్చామని అడిగారు వాళ్ళు. నేను ఇట్లా ఈ రెండు చెప్పగానే, ముఖ్యంగా వరవర్రావు, ఈ తెలుగుతో పొలిటికల్ సైన్స్తో నువ్వు ఎంఏ చేస్తే నీకు జాబ్ రాదు, నువ్వు ఎకనామిక్స్ కూడా చాలా బాగున్నావు, ఎకనామిక్స్ కూడా నీకు BAలో 3 మార్క్స్ వచ్చినాయి, అందుకని నీకు ఎకనామిక్స్ అప్లై చేస్తే నీకు జాబ్ త్వరగా వస్తుంది అని చెప్పారు. దాంతో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఎకనామిక్స్ కూడా అప్లై చేశాను. అయితే కేవలం ఒక మంచి జాబ్ త్వరగా దొరుకుతుందనే ఉద్దేశంతోనే ఎకనామిక్స్ వచ్చిందా సార్ జాబ్? వెంటనే వచ్చింది. ఎంఏ చేసిన వితిన్ ఆ రిజల్ట్స్ వచ్చిన 2-3 months లోనే నాకు జాబ్ నల్గొండ కాలేజీలో 67లో అట్లా వచ్చిందా? ఇంకా దగ్గర 64 లోనే నల్గొండ కాలేజీలో లెక్చరర్ గా జాబ్ వచ్చింది. అది వాళ్ళిద్దరి కారణం నేను మారడానికి. లేకపోతే నేను తెలుగుతానో లేకపోతే పొలిటికల్ చేస్తాను. అయితే తెలుగు చేయలేదు, ఎకనామిక్స్ చదివాను, పశ్చాత్తాపడినట్టు కలలేదు మీకు? పశ్చాత్తాపం, ఎందుకంటే వాటితో నేను వదిలిపెట్టలేదు కదా, వాటిని గురించి కూడా సమానంగా చదువుతూనే ఉన్నా వాటిని కూడా. అయితే ఇప్పుడు మళ్ళీ మన సాహిత్య జీవనంలోకి ప్రవేశిస్తే, మీరు అంపశయ నవల రాయడానికి ప్రేరణ ఏంటి? ఈ నవల రచన ఉద్దేశం ఏంటి? అది నేను ఎంఏ చదువుతున్నప్పుడు 2 years కూడా ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నా. ఏ హాస్టల్లో? అక్కడ ఇదివరకు ఎప్పుడు చూడని జీవితం చూశాను. ఏంటంటే చాలా మంది హాస్టల్స్లో ఉండే స్టూడెంట్స్ రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు. ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఆర్థికంగా చాలా బాగా ఉన్నవాళ్ళు. ఆర్థికంగా చాలా బాగుండడం వల్ల కొంచెం విలాసవంతమైన జీవితం గడిపేవాళ్ళు. నేను లోయర్ మిడిల్ క్లాస్. ఎక్కువ డబ్బు ఉండేది కాదు. మా నాన్నగారు ఎక్కువ డబ్బులు ఇచ్చేవాడు కాదు నాకు. చాలా కష్టంగా ఆయన అసలు నేను ఎంఏ చదవడం ఇష్టం లేదు ఆయనకు. ఎందుకంటే నేను BA పూర్తి చేయగానే జాబ్ చేయమన్నాడు ఆయన. ఏదైనా జాబ్ ఒక్కరే కొడుకా సార్? లేదు, ఇద్దరు. మేమిద్దరం బ్రదర్స్. మా తర్వాత మా తమ్ముడు కూడా మా దారిలోనే వచ్చాడు, వాడు లెక్చర్ అయ్యాడు. 4 sisters. అయితే ఆయనకి ఎంఏ చదవడం ఇష్టం లేదు మా నాన్నగారికి. అందుకని నేను ఈ రకరకాల మనుషుల్ని చూస్తాను. వాళ్ళంతా చాలా బాగా డబ్బు, వాళ్ళ దగ్గర చేతి నిండా డబ్బు ఉంటున్నా, నా దగ్గర అసలు డబ్బు లేదు, నేను ఒక రకమైన పావర్టీని అనుభవిస్తున్నా అనే బాధ. తర్వాత నాకు ఈ వ్యక్తుల మనస్తత్వాలను పరిశీలించడం మొదటి నుంచి అలవాటు. నేను BAలో ఉండగానే ఫ్రాయిడ్ పుస్తకాలు చదివాను, సిద్ధాంతాల గురించి తెలుసుకున్నా. నాంతరం నాకే సైకాలజీ మీద అంత ఇంట్రెస్ట్. అయితే ఆ ఫ్రాయిడియన్ సైకో అనాలిసిస్ మీద పెద్ద ఇంట్రెస్ట్. కాబట్టి ఎవరిని చూసినా కూడా నేను ఈ సైకో అనాలిసిస్ చేసేవాళ్ళను. వీడు ఎట్లా, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనేది స్టడీ చేసేవాడిని. సో ఆ రకంగా ఈ రకరకాల జీవితాలు, రకరకాల మనస్తత్వాలు, తర్వాత నాలో పడే నాకు కొంత బాధ, సంఘర్షణ, తర్వాత అడాలసెంట్ ఏజ్ లో ఉండే ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, తర్వాత మనం తల్లిదండ్రులు మనల్ని చాలా కష్టపడి చదివిస్తున్నారు, మనం వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం అనే ఒక గిల్ట్ కాన్షియస్నెస్, ఇవన్నీ నన్ను బాగా వేధించాయి. తర్వాత ఒకే ఒక రోజు అక్కడ కొన్ని గమ్మత్ సంఘటనలు జరిగినాయి. ఒకటే రోజు ఏంటంటే, నేను ఫీజు కట్టకపోవడం వల్ల నా పేరు తీసేస్తానని నోటీస్ బోర్డు మీద పేరు పెట్టారు. నేను హాస్టల్ మెస్ బిల్ కూడా కట్టలేదు. వాళ్ళు కూడా నీకు భోజనం లేదుగా మెస్ లో అన్నారు. ఇవన్నీ ఒకటే రోజు జరిగినాయి. అప్పుడు ఒక నైట్ ఆలోచిస్తుంటే, ఒక రోజు జీవితాన్ని చిత్రిస్తూ ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్న ఒక విద్యార్థి మనస్తత్వాన్ని, అతని చుట్టూ ఉన్న వ్యక్తుల మనస్తత్వాన్ని కూడా, వీటన్నిటిని కూడా మనం చూపిస్తూ ఒక మంచి నవల రాసి ఎట్లా ఉంటుంది. అంటే ఆ విద్యార్థి మీరే అనుకోవచ్చు? అదే నేనే అనుకోవచ్చు. నాయకుడు. అది ఆటోబయోగ్రాఫికల్. అది ఒకే ఒక రోజు జీవితం రాస్తే ఎట్లుంటుంది అని ఆలోచించి అట్లా రాశాను. ఎంఏ అయిపోగానే రాశాను. సార్, చాలా ఆసక్తిదాయకం. దీన్ని గురించి చెప్పాలంటేనే చాలా సమయం పడుతుంది. దాని యొక్క చైతన్య స్రవంతి శిల్పం కానీ లేకుంటే. అయితే విశ్వనాథ వారి 1000 పడగలు 1000 పేజీలని చెప్పుకునేవారు సార్. అవునవును. మరి మీరేమో 1600 పేజీల కాలరేఖల నవలను రాశారు. అవునవును. అంటే విశ్వనాథ్ వారు రికార్డు బ్రేక్ చేశారు. కాలరేఖలు, దాని తర్వాత వచ్చిన చెదిరిన స్వప్నాలు, తర్వాత బాంధవ్యాలు, ఈ 3 కలిసి ఒకటే నవలత్రయం. మరి ఇంత పెద్ద పుస్తకం వేస్తే పెద్ద పుస్తకం, ఇంతలా పుస్తకం అవుతుందని 3 చేశాను. అంటే ఇంత పెద్ద బృహన్నల రావడానికి క్యాన్వాస్ మీకు దొరికిందా? భూమిక రాయడానికి కారణం ఏంటి? తెలంగాణ చరిత్ర, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక ఇట్లాంటి వాతావరణం అన్నమాట. ఇక్కడ ప్రజలు, వీళ్ళ మనస్తత్వాలు ఏంటి, వీళ్ళ ఆర్థికంగా వీళ్ళు ఎట్లా ఉన్నారు, టైం పీరియడ్, వీళ్ళ సంస్కృతి ఏంటి. టైం పీరియడ్ 1944లో విశేషం ఏంటంటే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్టార్ట్ అయింది తెలంగాణలో. అప్పటి నుంచి మొదలెట్టి
ఇప్పటి వరకు ఇంచుమించు అంటే 1995-96 వరకు, అంటే 50 ఏళ్ల తెలంగాణ చరిత్ర, సాంఘిక సాంస్కృతిక చరిత్ర ఉంటుంది. అంటే నిజాం చరిత్ర కూడా ఉంటుంది. నిజాం చరిత్ర కూడా కొంత ఉంటుంది. కొంత స్టార్టింగ్ లో పోలీస్ యాక్షన్ జరగడము, అరదాకారులు, ఇవన్నీ వస్తాయి మొదటి కాలరేఖల నవల్లో. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ అనేక పరిణామాలు, ఉద్యమాలు, ఇవన్నీ కూడా నేను ఈ 3 నవలల్లో చిత్రించాను. చాలా పాత్రలు చాలా పాత్రలు ఉంటాయి. కాలక్రమంలో మీరు కవిత్వానికి దూరం అయ్యారా సార్? కవిత్వం అసలు స్పృశించలేదు ఇక? నేను కవిత్వం రాయలేదు, కానీ కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే శ్రీశ్రీ గారి మహాప్రస్థానాన్ని నేను ఆల్మోస్ట్ 100 గంటలో చెప్పగలను. అది నేను ఒక 20-30 సార్లు చదివాను, ఇప్పటికీ చదువుతుంటా. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి ప్రభావం కలిగించింది నా మీద. శ్రీశ్రీని కలవాలని కోరుకుండే, కలిశాను, ఆయన ఇంటర్వ్యూ చేశాను, ఆయనతో 2-3 రోజులు కలిసి ఉన్నాను ఒకసారి. ఎందుకంటే నేను నల్గొండలో జాబ్ చేస్తున్న రోజులు ఆయన నల్గొండకు ఆయన ఆహ్వానించాం. ఆయన వచ్చాడు, మాతో 3 రోజులు గడిపాడు. అట్లా ఆ తర్వాత నాకు కృష్ణశాస్త్రి కవిత్వం అంటే కూడా చాలా ఇష్టం, బలంగా తిలక్ కవిత్వం కూడా చాలా ఇష్టం. వీళ్ళందరూ నేను ఎప్పుడు చదువుతుంటా. ఆంగ్ల రచయితలు ఎవరు మిమ్మల్ని ప్రభావితం చేశారు ఎక్కువ? ఆంగ్ల రచయితలు చాలా మందిని చదివాను నేను బిఏ చదువుతున్నప్పుడే. సోమర్సెట్ మామ్ కథలు చాలా ఇష్టం, ఆయన కథ రాసే పద్ధతి నేను నేర్చుకున్నా ఆయన నుంచి. అట్లాగే జేమ్స్ జాయిస్ అంటే చాలా ఇష్టం. ఇంకా థామస్ హార్డీ అని ఆయన నవలను చదివాను నేను అప్పుడే బిఏ చదువుతున్నప్పుడే. ఈ రకంగా నాకు చాలా ఆంగ్ల సాహిత్యంతో చాలా సన్నిహితమైన పరిచయం ఉంది. బాగా చదివాను, బోర్డు పుస్తకాలు చదివాను అప్పుడు. మీరు ఒకవైపు కథలు రాశారు, మరొక వైపు నవలలు, గొలుసు కట్టు నవలలు కూడా రాశారు. మీరే ఎక్కువ ఖ్యాతి వచ్చింది, మీకు గొలుసు నవల రచయితగా పేరు వచ్చింది. కథా పరిధి అంటే కథను రాయబోయి నవలగా రాశారా, నవల రాయబోయి కథగా అట్లాంటి ఘటనలు జరిగాయా? అంటే ఎలా నియంత్రించుకుంటారని కథలు రాసే పద్ధతి? కథలు రాసే పద్ధతి కొంచెం డిఫరెంట్ నవల రాయడానికి, కథలు రాయడానికి. ఎందుకంటే నవల ఏమో చాలా విశాలమైన పరిధి, చాలా పాత్రలు ఉంటాయి, మనం చాలా దీర్ఘంగా చాలా విషయాలు చెప్పాలి. ముందే ఒక ఇతివృత్తం మరి ప్లాట్ రూపొందించుకుంటారు. అవును. ఇప్పుడు నవల ఎంత విశాలమైంది అంటే నవల్లో కథ ఉంటుంది, వ్యాస ఉంటుంది, కవిత్వం ఉంటుంది, అనేక విషయాలు. అది అందుకనే డిహెచ్ లారెన్స్ అని ఒక పెద్ద ఆంగ్ల రచయిత, ఆయన ఎవరా అంటే అందరికంటే ఒక నవలాకారుడే గొప్పవాడు అన్నాడు. ఎందుకంటే నవలాకారుడు జీవితం యొక్క అన్ని కోణాలని సృష్టించినట్టుగా వేరే ఒక కవి గాని ఒక ఎవరైనా ఎంత గొప్పవాడైనా సరే వాళ్ళ రంగాల్లో వాళ్ళు గొప్పవాళ్లే. కానీ నవలాకారుడు ఏమిటంటే అన్ని రంగాలను సృష్టిస్తాడు, మొత్తం విశాలమైనటువంటి పరిధి నవలకు. కాబట్టి అందరికంటే కూడా నవల రచయిత గొప్పవాడు అన్నాడు లారెన్స్. నేను కథలు చాలా రాశాను, ఇప్పుడు 100 దాటినాయి. 112 కథలు. మొన్ననే ఒక మిత్రుడు నా కథల మీద ఒక స్టడీ చేశాడు, 112 కథలు ఇప్పుడు నేను రాసింది. ఇంకా కొన్ని కథలు కూడా వస్తాయి. అయితే సాహిత్య లోకంలో ఉన్న ఒక పరిస్థితి ఏంటంటే మొదలు నవలాకారుడిగా నన్ను గుర్తించారు, ఒక ముద్ర పడింది. నా కథల్ని పెద్దగా పట్టించుకోలేదు. అది నాకు చాలా బాధ కలుగుతుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే నేను చాలా మంచి కథలు రాశాను. మరి కథలు రాశారు, నవలలు రాశారు, విమర్శ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. విమర్శ కూడా రాశాను కదా. నా విమర్శ వ్యాసాలు ఒక 5 సంకలనాలు వచ్చినాయి, వాటిలో చాలా వ్యాసాలు విమర్శే. కానీ గుర్తింపు మాత్రం నవలాకారుడు. అదే కదా. మీరు కథలు రాసేప్పుడు మీలోని విమర్శ కూడా అడ్డు వచ్చాడు? లేదు, రాలేదు, ఎప్పుడు రాలేదు. ఇది ఇలా ఉండగా మీరు ఫిలిం సొసైటీ గురించి కూడా చాలా కృషి చేశారు, ముఖ్యంగా కరీంనగర్ ఫిలిం సొసైటీ. ఇందులో మీరు నిర్వహించిన పాత్ర కొంచెం తెలియదు? చాలా ముఖ్యమైనది. ఫిల్మ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా. అందులో మంత్రి సినిమాలంటే చాలా ఇష్టం, ముఖ్యంగా ఆర్ట్ సినిమాలను వచ్చాయి తర్వాత. ముఖ్యంగా సత్యజిత్ రే లాంటి ఆయనే మొట్టమొదటి మన భారతదేశపు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి కళాత్మక చిత్రాలు, కేవలం కళాత్మక చిత్రాలు మాత్రమే నిర్మించిన ఒక మహాదర్శకుడు సత్యజిత్ రే. ఆయన సినిమాలు చూశాను నేను. ఇక్కడ నేను ఎంఏ చదువుతున్నప్పుడే వచ్చాయి ఇక్కడికి, లిబర్టీ టాకీస్ వాళ్ళు వేసేవాళ్ళు. ఆయన ముఖ్యంగా ఆయన 10 పాంచాలి, తర్వాత అపరాజితో, తర్వాత అపూర్ సంసార్ అని ట్రిలోజీ అంటారు వీటిని, త్రయం సినిమా. అవి చూశాక అవి చాలా లిమిటెడ్ వాళ్ళు మాత్రమే చూస్తున్నారు, మామూలు ప్రేక్షకులకు అవి అందుబాటులో లేవు. అందుకని ఫిల్మ్ సొసైటీ అని ఒకటి పెడితే, ఒక సంస్థను కనుక మనం స్థాపిస్తే, ఆ ఫిల్మ్ సొసైటీ ద్వారా ఇలాంటి కళాత్మక చిత్రాలని అందరికీ కూడా, కరీంనగర్ లాంటి చిన్న టౌన్ లో ఉంటున్నటువంటి ప్రేక్షకులకు కూడా అసలు మంచి సినిమా అంటే ఎట్లా ఉంటుంది, కళాత్మక సినిమా అంటే ఎట్లా ఉంటుందో చూపించడానికి అవకాశం ఉంటుందని భావించి
1976లోనో 77లోనో మేము కరీంనగర్లో, అప్పుడు కరీంనగర్లో ఉండేవారు? కరీంనగర్లో లెక్చరర్గా చేస్తున్నాను నేను. అప్పుడు అక్కడ ఫిల్మ్ సొసైటీని స్థాపించాను. చిన్న ఇన్స్పిరేషన్ ఏంటంటే వరంగల్లో కూడా ఒక ఫిల్మ్ సొసైటీ ఉండేది. ఆ వరంగల్కి వెళ్ళి ఫిల్మ్ సొసైటీ అసలు ఏమిటి, అసలు దీనికి ఏంటంటే వాళ్ళు మొదలు రిజిస్ట్రేషన్ చేయించాలి, దానికి బైలాస్ ఉంటాయి, అవన్నీ చేసి మీరు ఫిల్మ్ సొసైటీగా రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంటుంది, దాంట్లో కూడా మీకు అఫిలియేషన్ దొరికితే వాళ్ళే మీకు ఫిల్మ్స్ ఇస్తారు, సత్యజిత్ లాంటి ఫిల్మ్స్. కాబట్టి మీరు వరంగల్కి వెళ్ళి వాళ్ళ బైలాస్ తీసుకురండి అంటే నేను వరంగల్కి వచ్చి బైలాస్ తీసుకొచ్చి రిజిస్టర్ చేయించాను కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ. దానికి నేను అధ్యక్షుడిగా ఉన్నా ఒక 5 సంవత్సరాలు. సార్, ఇన్ని సంస్థలతో మీ సుదీర్ఘ సాహితీ జీవన ప్రస్థానంలో అనుబంధం కలిగి ఉన్నారు కదా, మరి ప్రారంభంలోనే మనం చెప్పినట్టు ఆకాశవాణి మీ చిన్నతనంలోనే మిమ్మల్ని ప్రభావితం చేశారు అని చెప్పారు కదా, మీ రేడియోతో ఉన్న అనుబంధాన్ని మరింత కొంచెం శ్రోతలకు విన్నవించండి. రేడియోతో నాకు చాలా ఆత్మీయమైన సంబంధం ఉంది. ఎందుకంటే మొట్టమొదలు నేను రాసిన ఒక రేడియో శ్రవ్య నాటిక 66లోనే రేడియోలో ప్రసారం అయింది. ఒక మిత్రుడు ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో ఉండేవాడు, హిందీ సెక్షన్ లో ఉండేవాడు, దండమూడి మహీధర్ అని. ఆయన ఊరికేనే నాకు మంచి ఫ్రెండ్, ఏదైనా రాసివ్వండి మా రేడియో కంటే నేను క్షమించు రాధ అనే పేరుతో ఒక చిన్న నాటికను ఇచ్చాను అనమాట. అది హాఫ్ అన్ అవర్. ఆయన చదివి చాలా బాగుందండి అన్నాడు. వెంటనే వాళ్ళు త్వరగానే ప్రసారం చేశారు. దాంట్లో 2 పాత్రలు. దాంట్లో రేడియో చాలా ఫేమస్ ఆర్టిస్ట్ శారదా శ్రీనివాసన్, దాంట్లో శారదా శ్రీనివాసన్ ఇంకొక అతను, వాళ్ళిద్దరూ వాళ్ళ వాయిస్ ఇచ్చారనమాట. అది ఎంత బాగుందంటే శారదా శ్రీనివాస్ గారే నాకు ఫోన్ చేసి చెప్పారు, చాలా బాగుంది, బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది ఆ నాటికని. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం అంటే వాళ్ళిద్దరు కొంచెం పోట్లాడుకుంటారు, అప్పుడప్పుడు మళ్ళీ ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. అందుకే అదే క్షమించరాదన్న పేరు. ఆ తర్వాత కొనసాగించారు. ఆ తర్వాత ఇక చాలా 3-4 నవలలు సీరియల్ గా ప్రసారం అయ్యాయి. తర్వాత నాకు కలరేకలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు దాన్ని రేడియో నాటకంగా చేసి ఏమంటే నేనే చేసి ఇచ్చాను. ఏ కేంద్రంలో ప్రసారం? ఇక్కడి హైదరాబాద్ నుంచి. దాన్ని మీరు రేడియోలో ఒక 15-14 డేస్ దాన్ని ప్రతిరోజు ఒక 1 అవర్ చొప్పున దాన్ని ప్రసారం చేశారు. ఇట్లా తర్వాత ఉమెన్స్ కాలేజీ, తర్వాత బాంధవ్యాలు, ఇవన్నీ కూడా రేడియోలో సీరియల్ గా ప్రసారం అయ్యాయి. సో అట్లా నాకు రేడియోతో చాలా సన్నిహితమైన సంబంధం ఉంది, మంచి మిత్రులు ఉన్నారు. బాగుంది సార్. మరి ప్రస్తుతం మీరు రాసిన నవల గురించి చెప్పండి. లేటెస్ట్ నవల ఏంటంటే అది నాకు 2023 సంవత్సరంలో నా జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన జరిగింది. అదేంటంటే 60 ఏళ్లుగా నాతో సహజీవనం చేస్తూ నా అర్ధాంగిగా ఉన్న నా భార్య అకస్మాత్తుగా చనిపోయింది. ఆమెను గురించి నేను ఒక నవల రాయాలి. ఆమెకు నాకు, నేను ఆమె ఇద్దరమే దాంట్లో ప్రధాన పాత్రలం. సరే, అనేక మంది వేరే వాళ్ళు కూడా వస్తారు. మా ఇద్దరికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని చిత్రిస్తూ భార్యాభర్తల మధ్యన ఒక 60 ఏళ్ల కాపురం ఎట్లా ఉంటుంది, చాలా రియలిస్టిక్, అందులో కల్పన చాలా తక్కువ ఉంటుంది, కల్పన లేనే లేదు అసలు. అట్లా ఆ నవల రాశాను. అది రేపు 21 మే రోజు ఆమె మొదటి సంవత్సరీక ఉంటారు చూడండి, యానివర్సరీ, ఆ రోజు దాన్ని ఆవిష్కరిస్తున్నాం. అది నేను అనుకున్న దానికంటే చాలా పెద్దదైంది. దాదాపు 366 పేజీలు వచ్చింది దానివల్ల. ఇప్పుడు ప్రస్తుతం యువతరం రాస్తున్నారు కదా సార్, వారికి ఒక సందేశం. ఇప్పుడు యువతరం రాస్తున్నారు, ముఖ్యంగా కవిత్వం మీద ఎక్కువ, కవితా సంకలనాలు అంటారు చూడండి, అవి ఎన్ని వస్తున్నాయి, బోర్డు వస్తున్నాయి. ప్రతి నెల మా వరంగల్లోనే ప్రతి నెల 3-4 కవితా సంకలనాలు ఆవిష్కరించబడుతున్నాయి. అట్లాగే కథలు చాలా తక్కువ మంది, నవలలు అయితే ఇంకా తక్కువ మంది. అయితే నవలలు రాయడం ప్రోత్సహించాలని నేను ఒక ఇది కూడా పెట్టాను, ప్రథమ నవలా పురస్కారం అని చెప్పి. అయితే యువతరానికి సాహిత్యం మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పలేను, ఉంది. కానీ వాళ్ళు ఆలోచన, కొంత విశ్లేషణ, ఇదివరకు వచ్చిన సాహిత్యాన్ని చదవడము, అధ్యయనం చేయడము, ఎట్లా రాయాలి అనే విషయాన్ని నేర్చుకోవడం, ఈ విషయంలో వాళ్ళు తగినంత శ్రద్ధ చూపించడం లేదు. అందుకని నేను చెప్తుంటా, యువ రచయిత ఎవరైనా, నువ్వు చదువు, ఇదివరకు మంచి సాహిత్యం వచ్చింది మన తెలుగులో, చదువు బాబు, చదివితే నీకు తెలుస్తుంది. అధ్యయనం ఉండాలి, అధ్యయనం, ముఖ్యంగా అధ్యయనం ఉండాలి. మేము ఎంత అధ్యయనం చేస్తాం మేము రచయితలైనా. అవును సార్. కాబట్టి అది నేర్చుకోండి, మీరు అధ్యయనం చేయండి. ఏదో ఊహించి రాయడం కాకుండా మీ జీవితానుభవం నుంచే మీరు రాయండి. ఇప్పుడు మీ హృదయంలో కలం ముంచి రాయండి అని ఒక తెలంగాణ ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాడు. కాబట్టి మీ హృదయంతో రాయండి. చాలా సంతోషం సార్. మీరు మీ జీవన చిత్రాన్ని, ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని ఈ వజ్రోత్సవాల సందర్భంగా సంక్షిప్తంగా అయినా స్థూలంగా అయినా విహంగక్షణంగా మీ హృదయావిష్కరణ చేశారు. మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోస్కి విచ్చేసి మీ అంతరంగాన్ని ఆవిష్కరించినందుకు శ్రోతల పక్షాన, ఆకాశవాణి కేంద్ర పక్షాన ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం, చాలా సంతోషం.
మీరింతవరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ కథానవల రచయిత విమర్శకులు డాక్టర్ అంపశయ్య నవీన్ గారితో డాక్టర్ వివి రామారావు గారి సంభాషణ విన్నారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.